యాక్ట్రెస్ ప్రత్యూష కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పునే అమలు పరచాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖకు ఆదేశించి ఖచ్చితంగా ఈ సిద్ధార్థ్ రెడ్డిని పోలీసుల ముంగట లొంగిపోవాలని చెప్పేసి ఈరోజు ఆదేశించడం జరిగింది. అసలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు సుమారు 24 సంవత్సరాల తర్వాత నడుస్తూనే ఉంది. ప్రత్యూష వాళ్ళ అమ్మకు న్యాయం గురించి పోరాడుతూనే ఉంది. అసలు ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి ఎందుకు శిక్ష పడింది అని అంటే, సిద్ధార్థ్ రెడ్డి అంటే ఆయన ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిండు కాబట్టి, అంటే అబెట్మెంట్ టు సూసైడ్ యాక్ట్ పాత ఐపీసీ సెక్షన్ 308 లేటెస్ట్ బిఎన్ఎస్ యాక్ట్ 108 ప్రకారం ఎవరినైనా ఆత్మహత్యకు ప్రేరేపించినా, భయపెట్టినా, లేదా ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ వాళ్ళను చనిపోయే విధంగా ప్రేరేపించినట్టయితే వాళ్ళ మీద ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి గాను శిక్ష సుమారు 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ సిద్ధార్థ్ రెడ్డికి 2 సంవత్సరాల శిక్షకే ఎందుకు సుప్రీంకోర్టు సమర్థించిందంటే, ఇతను కూడా ఆమెతో పాటు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇతను కూడా పాయిజన్ తీసుకోవడం జరిగింది కాబట్టి, సో ఈయనే అదృష్టవశాత్తు బతికిండు. ఈయనకు కూడా చనిపోవాలన్న ఇంటెన్షన్ తోటే వెళ్ళి ఈయన చంపాలన్న ఇంటెన్షన్ లేదు అని చెప్పి కోర్టు నమ్మి అతనికి 2 సంవత్సరాల వరకు కుదించి జైలు శిక్ష విధించడం జరిగింది. వేరే వాళ్ళకైతే ఈ కేసు ఉంటే ప్రాపర్గా వాళ్ళు ప్రేరేపించలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మరిన్ని లీగల్ అవేర్నెస్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.